సిగ్గు మాన మొత్తం వదిలేసిన దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ఎవడన్నా ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ నేమింగ్ మై సెల్ఫ్ రేవంతుద్దీన్ అంటున్నాడండి. ఇది ప్రమోటింగ్ కన్వర్షన్స్. హిందువులని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడా? సిగ్గుమాలిన ముఖ్యమంత్రి. కాంగ్రెస్ ఇస్ ముస్లిం, ముస్లిం ఇస్ కాంగ్రెస్. నన్ను రేవంతుద్దీన్ అనండి, నేను గర్వపడుతున్నా. ఈయన ముఖ్యమంత్రి అయినాక ఈయన బుద్ధి గడ్డి తిన్నట్టుంది. హిందువుల దేవతల మీద, దేవత విగ్రహాల మీద, గుడుల మీద, హిందూ ఊరేగింపుల మీద, పండగల మీద, హిందూ అమ్మాయిల మీద, యువకుల మీద దాడులు పెరిగిపోయినాయి. చివరికి ఎమ్మెల్యే మీద కూడా దాడులు జరుగుతాయి. ప్రథమంగా కామారెడ్డిలో ఎమ్మెల్యే కార్యాలయం మీద ఎమ్మెల్యే పైన దాడి చేయటం, బాన్స్వాడలో ఒక ప్రైవేటు సూపర్ మార్కెట్, ఇక్కడ దాని యాజమాన్యం ఏదైనా పాటలు పెట్టుకుంటది, ఏదైనా భజనలు పెట్టి స్పీకర్లు పెట్టుకొని ప్రపంచాన్ని డిస్టర్బ్ చేస్తలేము. పరీక్షల సమయంలో ఏమేమో వస్తూ ఉంటాయి ఆ స్పీకర్లకి వెళ్ళి. ఓడికేమో అర్థం కాదు. 80% జనాభా అర్థం కాదు. న్యూసెన్స్ తప్ప ఏమి ఉండదు. ఆ న్యూసెన్స్ భరించమని మేము అంటలేము. సూపర్ మార్కెట్లో లోపల యాజమాన్యం ఏమి పెట్టుకోవాలంటే అది వాళ్ళ ఇష్టం. దాన్ని ఎవడో వచ్చి అక్కడ గొడవ చేసి వాడు కేవలం మైనారిటీ సంబంధించినోడు కాబట్టి వాని నెత్తి మీద పెట్టుకొని ఇక్కడ ప్రభుత్వం పోలీసు వాళ్ళ మీద ప్రెషర్ బిల్డప్ చేసి హిందువుల మీద కేసులు బనాయించి చేసిందేమో తురుకోడు. హిందువుల మీద కేసులు ఎక్కువైతున్నాయి, హిందువుల మీద లాఠీ చార్జీలు అవుతున్నాయి. ఆ సూపర్ మార్కెట్ లో అమ్మాయి ఉంటే ఆమెతోటి దుర్భాష, అమ్మాయి మీద ఎగబడడం, దానికి కాంగ్రెస్ ప్రభుత్వము వాడిని సపోర్ట్ చేయటం కేవలం తుర్కోడైనందుకు. స్పీకర్ గారు కనీసం ఎమ్మెల్యేకి ఫోన్ చేసి కనుక్కున్నాడా ఏం జరిగిందో? పోలీసు వాళ్ళ దగ్గర రిపోర్ట్ తెప్పించుకున్నాడా? స్పీకర్ ఆఫ్ ద అసెంబ్లీ, ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ టు సేఫ్ గార్డ్ హిస్ మెంబర్స్. ఇవన్నీ చూసినాక హిందువులు ఐక్యంగా ఉండక తప్పదండి ఈ రాష్ట్రంలో.